హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. మనం ఈ క్లాస్లో హిందూ హైదరాబాద్ తీసుకొని తెలుగులో చూద్దాం. సో ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ అనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఉంది. ఈ ఆర్టికల్ ఏంటంటే ఖలీదా జియా బంగ్లాదేశ్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, ఏ కీ పొలిటికల్ రైవల్ టు హసీనా డైస్. ఈ టాపిక్ ఏంటంటే మన బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్ చూసుకున్నప్పుడు అక్కడ ఇద్దరు ఉమెన్ మేజర్గా పాలిటిక్స్లో రోల్ ప్లే చేశారు. ఒకరు వచ్చేసి షేక్ హసీనా, ఒకరు వచ్చేసి ఖలీదా జియా అనమాట. షేక్ హసీనా గవర్నమెంట్ ఆల్వేస్ ఇండియాకి చాలా ఫేవర్గా ఉంటుంది, అండ్ ఖలీదా జియా గవర్నమెంట్ వచ్చేసి చైనాకి ప్రోగా ఉంటుందన్నమాట. సో ఈ ఆర్టికల్ ఏంటంటే నిన్న తను లాంగ్ టర్మ్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసి తను నిన్న మరణించడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఖలీదా జియా బంగ్లాదేశ్కి చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే తను బంగ్లాదేశ్కి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అండ్ 1980 తర్వాత డెమోక్రసీ స్థాపించడానికి తను చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అలాగే తను సోషల్ డెవలప్మెంట్కి కూడా చాలా స్కీమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్గా కూడా చాలా స్కీమ్స్ అనేది తీసుకుందనమాట. ఓకే, యాక్చువల్లీ తన గురించి చూసినట్లయితే గత 17 ఇయర్స్గా తను జైల్లోనే ఉందన్నమాట. ఎస్పెషలీ కరప్షన్ కేసు మీద, మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, ఆ కేసు మీద 17 ఇయర్స్గా తను జైల్లో ఉంది. దాని తర్వాత రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. షేక్ హసీనా అవసరం అయిన తర్వాత తన హెల్త్ బాగాలేని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది, అండ్ ఫైనల్గా హాస్పిటల్లో తను కన్నుమూయడం జరిగిందనమాట. సో జస్ట్ ఇక్కడ మీరు జియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే కలెక్ట్ చేయండి, తను చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని చెప్పి. మీకు ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పర్సనాలిటీస్ చనిపోయినప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసుకోండి దీన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరే ఆర్టికల్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టోల్డ్ టు టేక్ డౌన్ పోర్నోగ్రఫిక్ అబ్సీన్ కంటెంట్. సో మన ఇండియాలో ఏం జరుగుతుంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే 2019 కోవిడ్-19 పాండమిక్ నుంచి మనం ఆన్లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా డిజిటల్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే జియో ఇంటర్నెట్ రావడం వల్ల మనకి ఇంటర్నెట్ ప్యాకేజ్ ఫస్ట్లో అందరికీ ఫ్రీ సిమ్స్, ఫ్రీ ఇంటర్నెట్ 3 months అని చెప్పి అందరికీ అలవాటు చేయడం వల్ల కూడా అందరూ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. సో ఇండియాలో అరౌండ్ 900 million పీపుల్ అనేది ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎస్పెషలీ ఉమెన్ అలాగే చిల్డ్రన్ వాళ్ళు ఇలాంటి అబ్సీన్ కంటెంట్, పోర్నోగ్రఫిక్ కంటెంట్ బారిలో పడుతున్నారనమాట. సో అందుకని ఇప్పుడు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చెప్పిందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఒక అడ్వైజరీ అనేది రిలీజ్ చేసింది. ఈ అడ్వైజరీలో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అప్గ్రేడ్ చేయండి, ఏఐతో ఇంటిగ్రేట్ చేసేసి ఇలాంటి ఏదైనా వల్గర్ కంటెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో సర్క్యులేట్ అవుతుంది అంటే వాటిని వెంటనే డిటెక్ట్ చేసి వాటిని కంప్లీట్గా డిలీట్ చేయండి అని చెప్పి మన మినిస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఒక అడ్వైజరీ అయితే ఇచ్చిందనమాట. అసలు ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో యూజర్స్ పెరుగుతున్నారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 50 లక్షల కంటే ఎక్కువ మంది వాటిని యూజ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్గా ఇక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మోర్ వలనరబుల్గా ఉంటున్నారు. దానివల్ల మెంటల్గా, సైకలాజికల్గా వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. అండ్ రీసెంట్గా జరిగిన వింటర్ సెషన్స్లో కూడా మనకి ఇలాంటి టాపిక్ మీద, హాట్ టాపిక్స్ మీద డిస్కషన్ అయితే జరిగిందనమాట. అండ్ అదే కాదు, ఇప్పుడు చాలా కేసెస్ కూడా కోర్ట్స్లలో దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఆర్టికల్స్ మనకు కనిపిస్తాయి. ఇవేంటంటే ఆర్టికల్ 19(1)(a). మన కంట్రీలో ఉన్న కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. అందులో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ చెప్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే నేను నా డబ్బులు పెట్టి నేను మొబైల్ కొనుక్కున్నాను, నా డబ్బులు పెట్టి నేను ఇంటర్నెట్ ప్యాకేజ్ని కొనుక్కున్నాను. సో నా దగ్గర ఏ కంటెంట్ ఉంటే నేను నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అది పోస్ట్ చేసుకుంటాను అని చెప్పి ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. కానీ ఏంటంటే మనకి ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2. ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, కొన్నిసార్లు దాన్ని రెస్ట్రిక్ట్ చేయవచ్చు, వాటిని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి
ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2లో చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 మన గవర్నమెంట్కి ఏం పవర్ ఇస్తుందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని సేఫ్గా, సెక్యూర్గా అండ్ డిగ్నిటీగా యూజ్ చేయొచ్చు అని చెప్పి, సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ మనం పెట్టొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఐటీ రూల్స్ 2021 యూజ్ చేసుకొని ఇప్పుడు డైరెక్టివ్స్ని ఇచ్చింది. దీనివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని సింపుల్గా, సేఫ్గా, సెక్యూర్గా యూజ్ చేయొచ్చు అండ్ డిగ్నిటీని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఎస్పెషలీ డిజిటల్ మీడియా ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎథిక్స్ బిహేవియర్ ఫాలో అవ్వాలో కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని చెక్ చేయాలి కాబట్టి వాళ్ళకి బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ అదే కాదు, వాళ్ళు ఏఐని కూడా ఇన్కార్పొరేట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా యాప్ పనిచేయాలి అంటే దానికి ఒక కోడింగ్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ కోడింగ్ ఫార్మాట్ని మనం చెక్ చేయాలి, సెన్సార్షిప్ని ఇంక్లూడ్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా ఏఐ మోడల్స్ ఉంటే వాటిని ఇన్కార్పొరేట్ చేయాలి కాబట్టి కొంచెం కాస్ట్ కూడా పెరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. ఓకే, ఇదండి ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు నాకు అంత ఇంపార్టెంట్గా ఏం అనిపించలేదు. కానీ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి నిన్న వైకుంఠ ఏకాదశి అయింది కదా, చాలా వైభవంగా వైకుంఠ ఏకాదశిని మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ దాంట్లో పీపుల్ అనేది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన టెంపుల్స్లోకి వెళ్ళినారు. టెంపుల్స్లో చాలా ఎక్కువ రష్ ఉంది నిన్న చెప్పడం జరిగింది. అండ్ మన ఇంటర్నేషనల్ ఎడిషన్లో ఒక ఆర్టికల్ అయితే ఉంది, అదేంటంటే ఈ సంబరాలలో, వైకుంఠ ఏకాదశి సంబరాలలో టెంపుల్స్లో కోలాటంని సెలబ్రేట్ చేసుకున్నారు అని ఒక ఇమేజ్ అయితే రావడం జరిగింది. అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు కోలాటం ఏంటి, ఎవరు ఆడతారు, దానికి ఒక స్పెషాలిటీ ఏంటి, ఏ స్టేట్స్లో ఆడతారు, అది ఏపీలో ఆడతారు, తెలంగాణలో అండ్ తమిళనాడులో ఆడతారు. అవి ఆడేది ఎవరంటే ఉమెనే మేజర్గా ఆడతారు. వాళ్ళు ఆడేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి చేతిలో, అలా వాటితో ఆడతారనమాట. ఇలా స్టిక్స్తో ఆడే ఇంకొక ఫోక్ డ్యాన్స్ ఏంటంటే గార్బా డ్యాన్స్ అనమాట. సో అదే విధంగా మన సౌత్ ఇండియా గార్బాగా కూడా ఈ కోలాటాన్ని అంటారనమాట. సో అలా ఒకసారి మీరు ఆ కోలాటానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా మిగతా ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ యాడ్సే ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ ఇగ్నోర్ చేసేయండి, నో నీడ్ ఆఫ్ సీయింగ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్. అండ్ నెక్స్ట్ తెలంగాణ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఈ తెలంగాణ పేజ్లో కూడా ఈరోజు అయితే అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనిపించలేదు. ఆల్రెడీ ఇంతకుముందు మనం క్లియర్గా చెప్పుకున్నాము, ఓవరాల్ క్రైమ్ రేట్ ఫెల్ బై 2.33% ఇన్ తెలంగాణ ఇన్ 2025 సేస్ పోలీస్ చీఫ్. పోలీస్ చీఫ్ ఒక స్టేట్మెంట్ చేశారు. మీరు తెలంగాణ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒకసారి ఆర్టికల్ చూసుకోండి, అది ఇందులో ఉన్న డేటాని రాసి పెట్టుకోండి. ఇదేంటంటే మన తెలంగాణ స్టేట్లో ఓవరాల్గా క్రైమ్ రేట్ అనేది తగ్గింది. ఎంత అంటే 2.33% అనేది తగ్గిందని చెప్పారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమెన్ టార్గెట్ చేసిన క్రైమ్స్ అనేవి 3.16% పెరిగాయే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానివ్వండి, రేప్ అండ్ మర్డర్ కానివ్వండి, అండ్ అబ్డక్షన్ కేసెస్ కానివ్వండి, కిడ్నాపింగ్ కేసెస్ కానీ అరౌండ్ 3.16 ఉమెన్ రిలేటెడ్ కేసెస్ అనేది పెరిగాయి. బట్ ఓవరాల్ క్రైమ్ రేట్ అనేది తగ్గింది 2025లో అని చెప్పారు. సో ఇక్కడ ఏమేమి క్రైమ్స్ ఇచ్చారు అంటే మర్డర్స్, రేప్, మర్డర్ ఫర్ గెయిన్, డెకాయిటరీస్, రాబరీస్, థెఫ్ట్స్, హోమిసైడ్స్, రాయటింగ్, కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్, హర్ట్ కేసెస్, చీటింగ్ కేసెస్, కౌంటర్ ఫీటింగ్ కేసెస్ అవన్నీ అరౌండ్ 2.33 తగ్గాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ పెరిగాయి అన్నారు కదా. సో ఇక్కడ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ పెరగడానికి రీజన్ ఏంటి? మీకు ఇలా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది యూపీఎస్సీలో అండ్ ఈవెన్ టీఎస్పీఎస్సీలో. ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ అనేది పెరుగుతున్నాయి, వాటికి రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది ఇప్పటి వరకు, అండ్ ఇంకా ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మనకి ఇలాంటి కేసెస్ని తగ్గించే ఛాన్సెస్ ఉంది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. ఒక్కసారి దీని మీద మీరు క్లియర్ కట్గా నోట్స్ అయితే రాసి పెట్టుకోండి. ఓకే, మీరు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్ ఓపెన్ చేసేయచ్చు. ఈ సౌత్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈరోజు కనిపించలేదు. డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్ ఓపెన్ చేయండి. ఎడిటోరియల్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ లైక్ ఇంతకుముందు చదివిన ఆర్టికల్సే ఉన్నాయి. సో మీకు క్లియర్గా ఇంతకుముందు మనం చూసాము, నిన్న క్లాస్లో కూడా ఇండియా న్యూజిలాండ్ ఎఫ్టీఏ గురించి చూసాము. ఇండియా న్యూజిలాండ్ ఎఫ్టీఏ అసలు ఏంటి, మనము ఇండియన్ గూడ్స్కి 100% ఆఫ్ జీరో టారిఫ్ ఉంది, మనం
అండ్ న్యూజిలాండ్ సంబంధించిన 70% గూడ్స్కి మనం జీరో టారిఫ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎస్పెషలీ దానివల్ల మన యొక్క లేబర్ ఇంటెన్స్ సెక్టార్స్ అనేవి గ్రో అవుతాయి. కానీ ప్రాబ్లమ్స్ ఏంటంటే అగ్రికల్చర్ డైరీని పక్కన పెట్టాము అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అయితే క్లియర్గా చదివాం కదా, డెఫిసిట్ అవన్నీ. జస్ట్ ఆ టాపిక్స్ ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది, ఇందులో కొత్తది ఏం లేదు. కాకపోతే ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఏ మల్టీపోలార్ వరల్డ్ విత్ బైపోలార్ క్యారెక్టరిస్టిక్స్. సో మనందరికీ తెలుసు ఇప్పుడు మనం ముందు 2025 అండ్ రేపు అయితే 2026 కదా. సో 2026 తీసుకున్నట్లయితే మనకి అరౌండ్ 198 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్ చాలా పవర్ఫుల్ కంట్రీస్. మనకి P5 కంట్రీస్ ఉన్నాయి, అంటే పవర్ఫుల్ 5 కంట్రీస్. అవేంటి? USA ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఫ్రాన్స్ అండ్ UK. అవే కాకుండా ఇంకా పవర్ఫుల్ కంట్రీస్ ఏమున్నాయి? మన ఇండియా కూడా పవర్ఫుల్ కంట్రీగా ఎమర్జ్ అవుతుంది. అదే కాదు, ఇంకా చైనా ఉంది అండ్ జపాన్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు మన ముందు ఏంటంటే ఒక కంట్రీ పవర్లో ఉన్న వరల్డ్లో లేము, డిఫరెంట్ కంట్రీస్కి పవర్ ఉంది కాబట్టి దీన్నే మల్టీపోలార్ వరల్డ్ అంటున్నాం. అండ్ ఇప్పుడున్న మనం మల్టీపోలార్ వరల్డ్ అయినప్పటికీ కూడా 2 కంట్రీస్ చాలా ఎక్కువ డామినెన్స్ చూపిస్తున్నాయి. అదే బైపోలార్. బై అంటే రెండు కంట్రీస్ చాలా పవర్ని చూపిస్తున్నాయి. అవేంటంటే US అండ్ చైనా అనమాట. ఓకే, ఇది ఆ ఆర్టికల్ గురించి చెప్పింది. అసలు US చైనా మధ్యలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఒక్కసారి క్లియర్గా మనం ఈ ఆర్టికల్లో చూద్దాం. ఒకసారి మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు చైనాకి అండ్ యుఎస్కి పవర్ ఎక్కువ ఉంది అంటుందంటే, యుఎస్ వాజ్ ద ఓన్లీ సూపర్ పవర్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా ఇయర్స్ నుంచి యుఎస్ సూపర్ పవర్గా ఉంది. కానీ ఇప్పుడు స్ట్రాంగ్గా యుఎస్కి అపోజిట్గా దాని పవర్ని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి చైనా ఎమర్జ్ అయ్యింది. చైనా ఎకానమీ పరంగాను అండ్ అలాగే ఆర్మీ పరంగాను, డెవలప్మెంట్ పరంగాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, టెక్నాలజీ పరంగాను గట్టిగా పోటీ ఇస్తుంది అనమాట యుఎస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా గాట్ అప్సెట్ విత్ వెస్ట్. సో రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అవుతుంది కాబట్టి రష్యాకి కొంచెం దెబ్బ అనేది తగిలింది. అండ్ ఈవెన్ రీసెంట్గా యుఎస్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ తీసుకురావడం వల్ల కూడా రష్యా మీద కొంచెం ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అదే కాకుండా వెస్ట్రన్ కంట్రీస్ రష్యా మీద శాంక్షన్స్ వేయడం వల్ల కూడా దాన్ని కొంత ఆర్థికంగా అండ్ అలాగే పవర్ని కూడా తగ్గించడం జరిగింది. కానీ చైనా ఏం చేస్తుందంటే స్ట్రాంగ్ నేవీని బిల్డ్ చేసుకుంటుంది. దాని యొక్క కంట్రోల్ని ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ రీజియన్లో, ఏషియాలో కూడా దాని యొక్క కంట్రోల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ అదే కాకుండా యుఎస్ టాప్ పొజిషన్లో ఉండాలని చెప్పి చైనా గ్రోత్ని తగ్గించాలి అనుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అసలు వరల్డ్ మొత్తం డిఫరెంట్ కంట్రీస్ సేఫ్గా ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు. సేఫ్టీ అనేది దెబ్బతింటుంది మన వరల్డ్లో అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ప్రాపర్గా క్లియర్ టర్మ్స్ ఎక్కడ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవరు ఏ రూల్ ఫాలో అవుతున్నారని చెప్పి ఎక్కడ ఏది క్లియర్ కట్గా లేదు. అండ్ ఎస్పెషలీ కంట్రీస్ లైక్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఇండియా, జపాన్, బ్రెజిల్ కూడా అసలు ఏ కంట్రీని జాయిన్ అవ్వాలి, అసలు చైనాకి ఇండియాకి అసలు పడదు, అలాగే జపాన్కి చైనాకి పడదు. అండ్ ఇటు వచ్చేసరికి యుఎస్ ఇండియాకి ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఈ మధ్య భేదోప్రాయాలు వచ్చాయన్నమాట. ఇండియాకి యుఎస్కి మధ్యలో రిలేషన్స్ కూడా అంత బాగా లేవు అని చెప్పి రీసెంట్గా మనం చదువుకున్నాము. అండ్ అదే కాకుండా ఇలాంటి బైపోలార్ వరల్డ్ రావడం వల్ల చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఫైట్లు, వార్లు కూడా జరుగుతున్నాయి. అండ్ యుఎస్ ఏం చేస్తుందంటే గట్టిగా యూరోపియన్ కంట్రీస్తో, ఏషియన్ కంట్రీస్తో ఫ్రెండ్షిప్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. చైనానేమో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటుంది, BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నట్టు అవి రెండు తీసుకొచ్చేసి ఇంకా స్ట్రాంగ్గా అవడానికి ట్రై చేస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు వరల్డ్లో ఉన్న రిలేషన్స్ అనేది మెస్సీగా ఉన్నాయి, క్లియర్గా అసలు ఎక్కడా లేవు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఇది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నిన్న మనం ఆర్టికల్ చెప్పుకున్నాం ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP అనేది నవంబర్లో గ్రోత్ అనేది కనిపించిందని చెప్పి జస్ట్ ఆ ఆర్టికల్ నిన్న చూసుకున్నది చెప్పిన పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు న్యూస్ పేజ్లోకి వెళ్ళినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈరోజు. అదేంటంటే ఇండియా ఈజ్ నౌ ద 4th లార్జెస్ట్ ఎకానమీ సేస్ సెంటర్. ఓకే, మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది ఏంటంటే 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇన్ని రోజులు జపాన్ ఉందన్నమాట. ఈ జపాన్ పొజిషన్ని మనం తన్నేసి మనం జపాన్ని దాటాము అని చెప్తుంది. జపాన్ యొక్క GDP ఎంత అంటే $4.11 trillion. ఇప్పుడు ఇండియా GDP వచ్చేసి $4.18 trillion.
$0.7 ట్రిలియన్ మనం జపాన్ని బీట్ చేసేసి ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యిందని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు జీడిపి అంటే ఏంటి. ఓవరాల్గా మనం ఆ కంట్రీలో 1 ఇయర్లో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూని యాడ్ చేసి వచ్చేదే మనకు జీడిపి అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఆలోచించాలి ఏంటంటే మన ఇండియా 4th లార్జెస్ట్ పొజిషన్కి ఎందుకు వచ్చింది, అసలు రావడానికి రీజన్స్ ఏంటంటే మన కంట్రీలో డొమెస్టిక్ డిమాండ్, డొమెస్టిక్ కన్సంప్షన్ పెరిగింది. అండ్ అదే కాకుండా మన గవర్నమెంట్ చాలా పాలసీస్ అనేవి తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్ ఇన్ ఇండియా అంటుంది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటుంది, ఆత్మనిర్భర్ భారత్ అంటుంది, సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అంటుంది, డిజిటల్ ఇండియా, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మన ఇండియాలో ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరగడం వల్ల ఆబ్వియస్గా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా రీసెంట్గా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అవి తీసుకురావడం వల్ల మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల వాళ్ళకి మంత్ అవగానే శాలరీ వస్తుంది. శాలరీ వస్తే వాళ్ళు షాప్స్కి వెళ్ళి డిమాండ్స్ చేస్తారనమాట. అలా డిమాండ్స్ అనేది పెరిగింది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట ఇండియాలో. ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కంట్రోల్లో ఉండడం వల్ల మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా చౌకకి దొరుకుతున్నాయి, చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి, కాబట్టి మనకి డిమాండ్స్ పెరిగాయి అని అంటున్నాం. అదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్తో మనం అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాం కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. మార్జినల్గా చూసుకున్నట్టు 6% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. దానివల్ల ఓవరాల్ జీడిపి కూడా పెరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దానివల్ల మనకి ఒరిగేది ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటో కూడా చూసుకోవాలి. సో ఇంపాక్ట్స్ ఏంటంటే మన ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యింది కాబట్టి మిగతా కంట్రీస్ నుంచి మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు. దానివల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ, ఎఫ్పిఐ పెరుగుతాయి. ఫారెన్ కంట్రీ నుంచి మనకి ఫారెన్ కరెన్సీ వస్తే మన ఇండియాలో ఫారెన్ రిజర్వ్స్ని మనం ఎక్కువగా ఉంచుకోవచ్చు. దానివల్ల రీసెంట్గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే రూపీ వాల్యూ పడిపోతుంది కదా, దాన్ని కూడా స్టెబిలైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియాలోని టాలెంట్ బయటికి వెళ్లకుండా బ్రెయిన్ డ్రైన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. అండ్ అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన ఇండియాలో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇండియా లార్జెస్ట్ ఎకానమీ అయితే డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇండియా పవర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇలా మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కానీ ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయినప్పటికీ కూడా ఇండియాలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అదేంటంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్, టోటల్ జీడిపిని మనం పాపులేషన్తో డివైడ్ చేస్తే అది మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ మన నేషనల్ ఇన్కమ్ని మనం పాపులేషన్తో డివైడ్ చేస్తే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. సో యాక్చువల్లీ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ అనేది చాలా చాలా తక్కువ ఇండియాలో అరౌండ్ 2,700 అలా చేంజ్ ఉంది. బట్ జపాన్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ లైక్ 30,000 పైనే ఉందన్నమాట. సో మనం జపాన్ని దాటాము జీడిపిలో, కానీ మనం పర్సన్ యావరేజ్ ఇన్కమ్ని మాత్రం దాటలేకపోయాము. అదొక ప్రాబ్లం. అదే కాకుండా మన ఇండియాలో ఎంత చేసినప్పటికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ స్కిల్ గ్యాప్ కూడా ఉంది. అంతేకాదు మనకి ఇంకొన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఆల్సో వెల్త్ ఇన్ఈక్వాలిటీ కూడా మనకు ఉంది. దానివల్ల సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్లో ఇండియాకి మంచి ర్యాంకింగ్ అనేది రావట్లేదు. ఇవి చూసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఆర్టికల్ పరంగా. సెకండ్ మీరు రాసుకోవాలి ఏంటంటే ఇండియా ఇప్పుడు 4th కదా, ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, కంపల్సరీ కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మిగతా ఆర్టికల్స్ అన్నీ ఇలా జియా పైనే ఉన్నాయి. సో జస్ట్ ఒకసారి నేను చెప్పినట్టు అదొకటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని మీద కుదిరితే ఈరోజు నేను షార్ట్ కూడా చేస్తాను. అండ్ మిగతావి అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు. ఓకే, ఇక్కడ ఒకసారి బిజినెస్ స్పేస్ చూసుకున్నట్లయితే స్మాల్ వాల్యూ రిటైల్ డిజిటల్ పేమెంట్స్ ఆన్ ద రైస్ సేస్ ఆర్బీఐ రిపోర్ట్. ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటంటే స్మాల్ వాల్యూ పేమెంట్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పి. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నట్లయితే ఒక షాప్లో చిన్న కనిపిస్తుంది కదా, షాప్లో మనం ఒక స్కాన్ యూజ్ చేసి పేమెంట్స్ అనేవి చేస్తున్నాయి అని చెప్పి. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీఐ. ఈ యూపీఐ ద్వారా చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. ఈ యూపీఐ గురించి యూపీఎస్సీ ఆల్రెడీ 2 సార్లు క్వశ్చన్ అయితే అడిగింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. మళ్ళీ ఒకసారి అసలు యూపీఐ అంటే ఏంటి, ఏ కంట్రీస్తో మనం రీసెంట్గా యూపీఐ చేసాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు యూపీఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ చూసుకోండి ఒక్కసారి. అండ్ ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే
ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఇంటర్నెట్ యాక్సెస్, మొబైల్ ఫోన్స్ వల్ల ఈజీగా ఆన్లైన్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇట్ ఈస్ వన్ అచీవ్మెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తాము, చేస్తే మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది అనమాట. ఈరోజు ఒక ఆర్టికల్ కాదు, ఒక ఇమేజ్ నేను ఇంటర్నేషనల్ ఎడిషన్లో చూశాను. అదేంటంటే కోటా ట్రైబ్ గురించి అనమాట. సో అందుకని నేను క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ యూపీఎస్సీ 2019లో అడిగిన క్వశ్చన్నే డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పీవీటీజీస్. There are 75 PVTGs notified by Government of India. PVTGs are spread across 18 states and 1 UT. And third one which is Odisha has highest number of PVTGs among all states. All PVTGs have been enumerated separately in previous census exercises. మీకు అసలు ఏ పాయింట్ తెలియదు అనుకున్నా కూడా కంపల్సరీ మీకు తెలిసేది ఏంటంటే ఇండియాలో 75 పీవీటీజీస్ ఉన్నాయని అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి 1 కంపల్సరీ ఆప్షన్లో ఉంటుంది. సో 2 and 4 ఎలిమినేట్ చేసేయండి. అండ్ ఇది మనకు తెలియదు అనుకోండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. కంపల్సరీ తెలుస్తుంది ఏంటంటే ఒడిస్సా, జార్ఖండ్ ఏరియాస్లో చాలా ఎక్కువ మంది ట్రైబల్స్ ఉంటారు అని చెప్పి. ఆ కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మనం చెప్పొచ్చు ఏంటంటే ఒడిస్సాలో హైయెస్ట్ నెంబర్ ఉంటారు అని చెప్పి. ఇప్పుడు 2 ఉన్న ఆప్షన్స్ వెతకండి. ఓకే, ఇప్పుడు 2 ఉన్న ఆప్షన్స్ వెతికితే మనకి ఓకే ఇది లేదు కాబట్టి తీసేసేయండి. ఓకే, మనకి బి అండ్ సి ఎలిమినేట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కన్ఫ్యూజన్ ఏంటంటే 4th స్టేట్మెంట్లో కన్ఫ్యూజన్. కాబట్టి మన 4th స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్ పీవీటీజీస్ హ్యావ్ బీన్ ఎన్యూమరేటెడ్ సపరేట్లీ. ఆల్ అంటే ఎక్స్ట్రీమ్ కదా, దీన్ని పక్కన పెట్టేస్తే ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3. సో అలా కొంచెం స్టేట్మెంట్స్ చదివినప్పుడు అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లాగా ఉందా, జనరల్ స్టేట్మెంట్ లాగా ఉందా చూసుకొని చేయడమే. అండ్ నెక్స్ట్ ఆ ట్రైబ్ న్యూస్లో ఉంది కాబట్టి మీకు పీవీటీజీస్ మీద ఇలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఒక సైడ్ ఏమో ట్రైబ్స్, ఒక సైడ్ ఏమో స్టేట్ ఇచ్చాను. సో ఈసారి పీవీటీజీస్ ట్రైబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా. ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల షొంపెన్ ట్రైబ్ని కంప్లీట్గా మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అక్కడ నుంచి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. టోడా ట్రైబ్ తమిళనాడు చాలా మంది తెలిసే ఉంటుంది, బిర్హోర్ జార్ఖండ్, కోర్వా ఛత్తీస్గఢ్, ఓంగ్ ఒడిశా. సో మీరు అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న ట్రైబ్స్ చూసుకున్నట్లయితే మనకు అక్కడ అండమానీస్, జారావా, సెంటినలీస్, నికోబారీస్, షొంపెన్, ఓంగ్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఓంగ్ అనేది ఒడిశాలో కాదు, అండమాన్ అండ్ నికోబార్లో ఉంటుంది. సో జస్ట్ అదొక్కటి స్ట్రైక్ అయినా కూడా మనకు 4 రిమూవ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కోలాటం, ఏ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్లీ యు ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి, నేను చెప్పను. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రైమర్లీ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ యూజింగ్ 2 short wooden sticks. Second one is this dance is also known as Kolanalu in AP. And third one is it is a South Indian equivalent of Gujarat Dandiya Ras. And fourth one is it is performed exclusively by men during martial displays. So ikkada answer ento comment lo cheppandi compulsory. So by this I am concluding, ఇంతటితో నేను ముగిస్తున్నాను. Thank you so much for watching and I wish you advance happy new year for all of you. అండ్ 1 more థింగ్ ఏంటంటే ఈ న్యూ ఇయర్లో కంపల్సరీ ఒక రిజల్యూషన్ అయితే తీసుకోండి. మోటివేషన్తో కాదు, డిసిప్లిన్తో నేను వర్క్ చేస్తాను అన్నట్టు. బికాస్ మోటివేషన్ జస్ట్ అగ్గిపుల్ల లాంటి, జస్ట్ అది ఒక్కసారి బర్న్ అవుతే ఆగిపోతుంది, దాని తర్వాత మీకు అలాంటి ఫైర్ మళ్ళీ రాదనమాట. సో ఆల్వేస్ డిసిప్లిన్ ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఆల్వేస్ ఫోకస్ ఆన్ డిసిప్లిన్ అనమాట. డోంట్ డిపెండ్ ఆన్ మోటివేషన్ కొంచెంసేపు మాత్రమే ఉంటుంది, కానీ డిసిప్లిన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. దానివల్లే మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట మీ లైఫ్లో. ఓన్లీ ఎగ్జామ్ క్లియర్ చేయడంలో మాత్రమే కాదు, ఆల్వేస్ మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ అన్ని హైట్స్ అనేవి రీచ్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ని నేర్చుకుంటాను, డిసిప్లిన్ని అలవాటు చేసుకుంటానని చెప్పి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్గా తీసుకోండి. ఆబ్వియస్లీ యూ విల్ రీచ్ వాట్ ఎవర్ ద ఎయిమ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఈ వీడియోని వదిలి వెళ్ళొద్దు. అండ్ 1 more థింగ్ ఏంటంటే మీకు పీడిఎఫ్ కావాలి క్లాస్ది అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి.
అండ్ ఈవెన్ యూ కెన్ ఫాలో అస్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ అనేది ఇచ్చాము డిస్క్రిప్షన్లో. యూ కెన్ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.